జయ కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి. హే కృష్ణ ముకుంద మురారి. జయ కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ. కృష్ణ ముకుంద మురారి. దేవకి పంట వసుదేవు వెంట, దేవకి పంట వసుదేవు వెంట, యమునను నదిరేయి దాటితి వంట. వెలసితి వంట నందుని జింత, వెలసితి వంట నందుని జింత, రేపల్లి ఇల్లాయేనంత. కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ. కృష్ణ ముకుంద మురారి. నందా, మీరెక్కడ దాక్కున్నా నేను కనుక్కుని వచ్చేశాను. నువ్వెక్కడ శివాలయంలో దాక్కుంటే పురిటి బిడ్డల్ని ఈ భద్రాక్షుడి నుంచి కాపాడగలననుకున్నావా? ఎక్కడున్నారు పిల్లలు? నందా పిల్లలు ఎక్కడున్నారు? పిల్లలా? ఎవరా పిల్లలు? మేమంతా ఇక్కడికి సోమవారం నాటి అమావాస్య కనుక పరమశివుణ్ణి పూజించుకోవాలని వచ్చాం. నువ్వు ఏ పిల్లల గురించి మాట్లాడుతున్నావు? అలాగా? ఏ పిల్లలా? సోమవారం నాటి అమావాస్య, పరమశివుడికి పూజ. నీ అమాయకత్వం చూసి నాకు నవ్వొస్తుంది నందా. ఎక్కడున్నారు పిల్లలు? నాకు కోపం మితిమీరే లోపల చెప్పు నందా, ఎక్కడ పిల్లలు? పురిటి బిడ్డల్ని కాపాడడానికి నువ్వు చచ్చిపోకు. చెప్పు ఎక్కడున్నారు పిల్లలు? చెప్పు ఎక్కడున్నారు? మాతో పాటు ఇక్కడ పిల్లలెవ్వరూ లేరు. పిల్లలు లేరా? ఏ ఒక్కరూ లేరా? పిల్లలెవరూ లేరా? ఇప్పుడే తేలిపోతుంది ఉన్నారో లేరో. మొత్తం ఇదంతా వెతకండి, వెళ్ళండి. గుహలో అంతా వెతకండి, వెళ్ళండి. బ్రహ్మమురారి సురార్చితలింగం, నిర్మల భాసిత శోభితలింగం, జన్మజ దుఃఖ వినాశకలింగం, తత్ప్రణమామి సదా శివలింగం. దేవముని ప్రవరార్చితలింగం, కామదహన కరుణాకరలింగం, రావణ దర్ప వినాశకలింగం, తత్ప్రణమామి సదా శివలింగం. సర్వసుగంధసులేపితలింగం, బుద్ధి వివర్ధన కారణలింగం. ప్రభు,
గోకులానికి చెందిన పిల్లలంతా ప్రస్తుతం గుహలోనే ఉన్నారు. ఒకవేళ భద్రాక్షుడికి వాళ్ళు దొరికిపోతే నందనందనుడితో పాటు పిల్లలందరి జీవితాలు ఆపద పాలైపోతాయి. మీరిలా ఊరుకుంటే ఎలా? ఏదో ఒక రకంగా భద్రాక్షుణ్ణి అడ్డుకోండి ప్రభు. ఈ విశ్వమంతా తన నియమానుసారమే నడుస్తుంది దేవి. నీవు చింతించవలదు. అది అచంచలం. దాన్ని మార్చటం నీ వల్ల కాదు, అలాగే నా వల్ల కాదు. భద్రాక్ష సేనాపతి, ఈ గోకులవాసులు నిజమే చెప్తున్నారు. ఇక్కడ ఏ ఒక్క బిడ్డ లేదు. అలా ఎలా కుదురుతుంది? పక్షులన్నీ ఇక్కడుండగా వాటి గుడ్లు కూడా ఇక్కడే ఉండాలి కదా. గోకులంలోని తల్లులు ఇక్కడ ఉంటే వాళ్ళ సంతానం ఇక్కడే ఉండుంటుంది. ఆడవాళ్ళంతా ఇక్కడే ఉంటే మరిక పిల్లలు... ప్రభు, ఇప్పుడు ఆ భద్రాక్షుడు ఆ గుహ దగ్గరికే చేరుకున్నాడు. అక్కడే నందనందనుడు మిగతా గోకులం పిల్లలలో దాగి ఉన్నాడు. ఇప్పుడైనా మీరు మీ మాయల్లో ఏదో ఒకటి ప్రయోగించాలి. ఈ దురుద్ధిని ఎలాగైనా ఆపాలి, లేదంటే ఘోరం జరిగిపోతుంది. ఉపేక్షించకండి ప్రభు. అరే, ఇదేంటి? హఠాత్తుగా ఈ నీటి ప్రవాహం ఏంటి? ఇక్కడ పిల్లల కోసం వెతుకుతూ ఉండిపోతే మనందరికీ చావు తప్పదు. వెళ్ళిపోదాం పదండి. సైనికులారా, పోదాం పదండి. బయటికి పదండి తొందరగా.
భగవంతుడా, నీకు కోటి కోటి ప్రణామాలు, శతకోటి ప్రణామాలు. ప్రభు, మీకిదంతా ముందు నుంచే తెలుసు. తెలిసి కూడా మీరు నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. మేం మీతో మాట్లాడదలుచుకోలేదు. దేవి, నేను చెప్పునది విను. సత్యనారాయణ స్వామి, నీకు అనేక అనేక ధన్యవాదాలు. మా పిల్లలంతా ఇక్కడ క్షేమంగా ఉన్నారు. దేవి, నీకు నా మీద కోపమా? మీరు ఎప్పుడు చూసినా నన్ను ఇలాగే వంచిస్తారు. దేవి, వంచటమా? అది నిన్ను. అలాంటిదేమీ లేదు. లేకపోతే ఏంటి? దీన్నేమంటారు మరి? నేనెంతగానో బెంగపడ్డాను. నందనందనుడు, అక్కడ పిల్లలు ఏమవుతారో అని ఆందోళన పడ్డాను. మీరు మీ మాయతో ఆ పిల్లల్ని కాపాడదలుచుకున్నప్పుడు నాకది ముందుగా ఎందుకు చెప్పలేదు ప్రభు? దేవి, నిజముగానే నాకు తెలియదు ఏం జరుగుతుందోనని. ఎందుకంటే కర్మఫలమందు నా మాయ ప్రభావం ఉండదు. మళ్ళీ మాటల మాయాజాలం. అయినా మీ మాయకి కర్మఫలానికి సంబంధం ఏముందని? దేవి, ఈ లోకంలో కర్మ ఒక్కటే శక్తిమంతమైనది. ఎందుకంటే కర్మ లేకుండా ఎలాంటి మాయకి ఫలితం ఉండదు. నందనందనుడు తన కర్మ నిర్వర్తించకపోతే నా మాయ కూడా ఎంతమాత్రం ఫలించేది కాదు. దేవి, మంచి చెడ్డలు సర్వం మానవుని కర్మ మీదే ఆధారపడి ఉంటాయి. అందుచేత నీవు నన్ను ఏ ప్రశ్న వేసినా నేను ఎల్లప్పుడూ నిన్ను వేచి ఉండమనే చెప్తూ ఉంటాను దేవి. దానికి కారణం ఒక్కటే దేవి. ఏమిటంటే కర్మ ఫలితం తీరే వరకు నా మాయలకు ఏ ప్రభావం ఉండదు. అందుకని నేను కూడా కర్మఫలం కోసం వేచి ఉంటాను దేవి. మీరు మీ మాయ గురించి వివరణ ఇచ్చినప్పుడల్లా నాకు ఏదో ఒక పాఠం తెలుస్తుంది. దేవి, నాకు ఒకటి మాత్రమే తెలుసు, కర్మకే విజయం లభిస్తుందని. ఎందుకంటే కర్మ లేనిదే విధి విధానం లేదు, తలరాత లేదు, అలాగే ఎలాంటి మాయా లేదు. కర్మ దాని ఫలం అంటుంటే ఎలా మహారాజా? ధర్మాన్ని కాపాడడం కోసం నేను నా మాతృత్వాన్ని చంపేసుకున్నాను. నాకు పుట్టిన 8 మంది పిల్లల్ని బలిచ్చాను. అందుకు ఏం దక్కింది? మనకి ఏం ఫలితం లభించింది మహారాజా? చేసిన కర్మలు ఎన్నటికీ వృధా అయిపోవు దేవకి. ఓర్పు వహించు. నా వల్ల కాదు. ఇంకా ఓర్పు వహించడం నా వల్ల కొంచెం కూడా కాదు. ఎవరక్కడ? ఈ కారాగార తలుపులు తీసి మీ మహారాజుని ఇక్కడికి పిలుచుకురండి. ఆ పాపాత్ముడైన కంసుని, ఆ దుర్మార్గుని ఇక్కడికి పిలుచుకురండి. వెళ్ళండి. తలుపులు తెరవండి. ఆ దుర్మార్గుని ఈడ్చుకురండి. ఏ విధంగా అయితే నా సంతానాన్ని హతమార్చాడో అదే విధంగా నన్ను కూడా హతమార్చమని చెప్పండి. పిలవండి వాణ్ణి. దేవకి, ఏంటి నువ్వు చేస్తున్న పని? కొంచెం నిబ్బరంగా ఉండు దేవకి. ఇలా ఓటమి అంగీకరించడం వల్ల ఎలాంటి లాభం ఉండదు దేవకి. నమ్మకం ఉంచు, నాపై నమ్మకం ఉంచు. సరైన సమయం వచ్చినప్పుడు అన్నీ అవే బయటపడతాయి దేవకి. ఇంకా ఎప్పుడొస్తుందా సమయం? ఇక ఏది కుదుట పడదు. ఇక మళ్ళీ మన సంతానం మనకి కనిపించబోదు మహారాజా. వాళ్ళకి మళ్ళీ రారు. కాళ్ళు లేని నడక, చెవులు లేని వినికిడి,
ఎవరి కర్మ వారు అనుభవించక తప్పదు. కాళ్ళు లేకుండా నడవగలగడం, చెవులు లేకుండా వినగలగడం, అసలు చేతులే లేకుండా పని చేయగలగడం, ఇలాంటి లీలలన్నీ కేవలం భగవంతుడైన ఆ విష్ణువుకే సాధ్యం అవుతాయి. మీరన్నది నిజం పెద్దమ్మగారు. కేవలం ఆ సత్యనారాయణ స్వామి లీలలే మా పిల్లలిద్దరూ క్షేమంగా ఉండడానికి కారణం. అందుకని ఇద్దరు పిల్లలకి నామకరణం ఒకేసారి జరగాలని కోరుకుంటున్నాం. మీరు నా మనసులో మాట చెప్పారు. మేమిలా ఇక్కడికి రావడానికి కారణం నాకిప్పుడే అర్థమైంది. అదేమిటంటే మా అమ్మాయి నామకరణం మీ చిన్నాతో పాటు జరగడానికి. పెద్దమ్మ, మా అందరి కోరిక ఏమిటంటే మా పిల్లలకి నామకరణం చేసే కార్యం మీ చేతుల మీదుగా జరిపించాలని. ఆ శుభకార్యం నేను తప్పకుండా చేస్తాను. వినటానికే చాలా అద్భుతంగా ఉంది. ఒక్క పురిటి బిడ్డ కూడా నీ కంట పడలేదా భద్రాక్ష? చాణూరా! ఒకవేళ నాకు భయపడి పిల్లలు అసలు పుట్టడమే మానేశారా? మూర్ఖుడా! అయినా నువ్వసలు ఎందుకు ఇంతలా చింతిస్తున్నావు? అసలక్కడ ఏ తల్లి పిల్లల్ని కంటం లేదంటే అందులో నీ తప్పే ఉంది. పిచ్చోడా! అసలు పిల్లలే జన్మించకపోతే నువ్వు ఎవరిని చంపుతావు? భద్రాక్ష, మరి నా ఆజ్ఞ సంగతి ఏమిటి? నువ్వు పిల్లల కోసం గోకులం వెళ్ళావు, అక్కడెవరూ లేరు, పర్వాలేదు. కానీ నా ఆజ్ఞను కూడా పాటించాలి కదా నువ్వు. అంటే ఈ కంస పరమాత్మ ఆజ్ఞని పాటించకపోవడం అతిపెద్ద నేరం. ఇలాంటి నేరానికి శిక్ష అయితే నేను విధించాలిగా. నీ పరమాత్ముడు చంపమని ఆదేశించాడు అంటే ఎవరో ఒకరు చావక తప్పదుగా. నేనే ధర్మాన్ని, అలాగే నేనే అధర్మాన్ని. కంస పరమాత్మునికి జయము జయము. కంస పరమాత్మ, దేవకి సంతానానికి సంబంధించిన వార్త తమరికి తెలియజేయవలసిన పూర్తి బాధ్యత నా మీదే ఉంది. కానీ ఆ రోజు ఆ చీకటి రాత్రిలో ఏం జరిగిందో, దేవకికి పుట్టిన అష్టమ సంతానం కారాగారం నుంచి ఎలా బయటపడిందో అదంతా నాకు తెలీదు. కంస పరమాత్మ, ఒక్క అవకాశం ఇవ్వండి. నా తప్పుని దిద్దుకోవడానికి నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి. సరే, అలాగే. కానీ జ్ఞాపకం ఉంచుకో, ఒకవేళ ఈసారి నీ వల్ల ఏదైనా తప్పు జరిగితే పశ్చాత్తాపపడడానికి ఈ కంసుడు నీకు అవకాశం ఇవ్వడు. కంస పరమాత్మ, ఓ దేవకి అష్టమ సంతానం, ఈ లోకంలో ఎక్కడ దాగి ఉన్నా కూడా వాడి చావు నా చేతుల్లో జరిగి తీరుతుంది. ఇదే నేను చేస్తున్న శపథం.
నందబాబు, ప్రదక్షిణకి వేళవుతుంది. యశోద, చూడు, ఈ గోకులంలోని ఆనవాయితీ ప్రకారం బిడ్డని తన నామకరణానికి ముందే గ్రామం చుట్టూ ప్రదక్షిణ చేయించాలి. అప్పుడు ఆ బిడ్డ గ్రామంలోని అణువణువుని తెలుసుకుంటాడని నమ్మకం. పద, ప్రదక్షిణకి వేళైపోయింది.